ఇండియన్ హిస్టరీలో భాగంగా మనం లాస్ట్ క్లాస్లో 1857 తిరుగుబాటు నుంచి 1905 వందే మాతర ఉద్యమం వరకు చెప్పుకున్నాం కదా. సో వందే మాతరం ఉద్యమం తర్వాత ఏం జరిగింది, తర్వాత ఆ, దేశంలో జరిగిన పరిస్థితులు ఏంటి, రాజకీయ సంస్కరణలు ఏంటి, తర్వాత మహాత్మా గాంధీ రాకతో ఎలాంటి ఉద్యమాలు జరిగాయి, ఎలా చేంజ్ అయ్యింది స్వతంత్రోద్యమం అనేది ఈ క్లాస్లో డీప్గా నేర్చుకున్నాం. సో మనకి ఎక్కడి వరకు చెప్పుకున్నాం, స్వదేశీ ఉద్యమం అంటే వందే మాతరం ఉద్యమం కూడా స్వదేశీ ఉద్యమంలో ఒక భాగమే అనమాట. సో స్వదేశీ ఉద్యమాన్ని కొనసాగించారు. ఎక్కడి వరకు కొనసాగించారంటే ఈ బెంగాల్ విభజనని ఆపేంత వరకు కొనసాగించారన్నమాట. మనకి తెలుసు కదా, ఇందులోన మనకి బంకిం చంద్ర చటర్జీ రాసిన వందే మాతరం అనే నినాదం వల్ల ఎక్కువగా పేరు పొందిందని. సో ఇందులో మితవాదులు ఉన్నారు, తర్వాత అతివాదులు ఉన్నారు, వాళ్ళు గొడవ పడ్డారు అని చెప్పుకున్నాం కదా. సో దాంట్లో ద్వారా మనకి చీలిక వస్తుందని చెప్పాం కదా. సో సూరత్ సమావేశంలో చీలిక వస్తుంది. సో మితవాదులు గోపాలకృష్ణ గోఖలే, ఫిరోజ్ షా మెహతా వీళ్ళు వేరైతారు. తర్వాత అతివాదులు బిపిన్ చంద్రపాల్, తర్వాత తిలక్, బాలగంగాధర్ తిలక్, వీళ్ళ మధ్యన విభేదాలు వచ్చి చేంజ్ అవుతారని చెప్పాం కదా. సో ఇక్కడ మితవాదులు ఏం చేస్తారంటే వీళ్ళు ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతున్నారు, సో వీళ్ళు వైలెన్స్ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారని వాళ్ళు తగ్గుతారు అనమాట. సో అక్కడ వాళ్ళు తగ్గిపోయేసరికి రెండు వర్గాలుగా డివైడ్ అయిపోతుంది. సో వాళ్ళకి స్వరాజ్యం అవసరం లేదు మాకు, వాళ్ళు ఏమంటారు, మాకు ఇప్పుడే స్వరాజ్యం అవసరం లేదు, మీ రూల్లోన మాకు కొంచెం మినహాయింపులు ఇవ్వండి అని కోరుకుంటారు అనమాట. వీళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా ప్రేయరు, పిటిషను, తర్వాత ప్రొటెస్ట్ ఈ రకంగా ఉంటారు అనమాట. ఈ మూడింటినే వాడుకుంటారు. అంటే వీళ్ళు విన్నవించుకోవడము, తర్వాత నిరాహార దీక్షలు ఇలాంటివి చేయడం, లేదంటే పిటిషన్స్ ఇచ్చుకోవడం ఇలాంటివి మాత్రమే చేస్తారనమాట. అతివాదులు ఏం చేస్తారంటే ఇంకా వీళ్ళు స్ట్రైకులు చేయడం, బంద్ చేయడం, కాల్ చేయడం, కొంచెం వైలెన్స్ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తారనమాట. సో ఇలా మనకి వందే మాతరం ఉద్యమం అనేది ఈ చీలిక వల్ల కొంచెం అణచివేయబడుతుంది. సో నెక్స్ట్ ఇదే టైంలోనే ముస్లిం లీగ్ని స్థాపిస్తారనమాట. సో ముస్లిం లీగ్ అనే పార్టీ ఎప్పుడు స్థాపిస్తారంటే 1906 డిసెంబర్ 30 ఢాకాలో చేస్తారండి. మనకి ఢాకా ఎక్కడ ఉందండి, బంగ్లాదేశ్లో ఉంది కదా. సో బంగ్లాదేశ్లో ఢాకాలోనే స్టార్ట్ చేస్తారు ముస్లిం లీగ్ని. సో ఎవరు స్థాపించారంటే నవాబ్ సలీముల్లా, ఆగా ఖాన్, వికారుల్ ముల్క్ వీళ్ళు స్థాపకులండి ముస్లిం లీగ్కి. సో దీని యొక్క లక్ష్యాలు ఏంటంటే ముస్లిం లీగ్ కూడా రాజకీయ హక్కులు కల్పించాలి, తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం సహకారాన్ని పొందాలి, ఈ కాంగ్రెస్లోన మాకు ముస్లింలకి సరైన ప్రాతినిధ్యం ఇవ్వట్లేదు, అందుకే మేము సపరేట్ పార్టీ పెట్టుకుంటాం అన్నట్లు పెట్టుకున్నారు అనమాట. సో బెంగాల్ విభజనలోనే వీళ్ళు తూర్పు బెంగాల్లో ఎక్కువ ముస్లిమ్స్ ఉన్నారని చెప్పాం కదా. సో వాళ్ళు ముస్లింలకి వీళ్ళు ప్రియారిటీ ఇస్తారనమాట బ్రిటిష్ వాళ్ళు. సో వాళ్ళకి ముస్లిమ్స్కి ప్రియారిటీ ఇస్తే హిందూ స్కీమ్ వండుతుంది. సో వాళ్ళు కొట్లాడతారు, మనం రాజ్యం వెళ్ళుకోవచ్చు అనే రేంజ్లో వాళ్ళ ప్లాన్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ముస్లిమ్స్కి సపరేట్గా నియోజకవర్గాలు కేటాయిస్తారనమాట. సో ఇప్పుడు మనకి రిజర్వేషన్స్ ఉంటాయి కదండి, కొన్ని కాన్స్టిట్యూషన్స్లోనే కొన్ని నియోజకవర్గాల్లోనే ఎస్సీ వాళ్ళు మాత్రమే పోటీ చేయాలి, కొన్ని నియోజకవర్గాల్లోనే మనకి ఎస్టీ వాళ్ళు మాత్రమే పోటీ చేయాలి అనేది కొన్ని రూల్స్ ఉన్నాయి కదా. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారండి వాళ్ళు ఏం చేస్తారంటే ముస్లిం ఏరియాస్లోనే ముస్లిమ్స్ మాత్రమే ఎలక్షన్స్లో పోటీ చేసేలా కొన్ని ప్రత్యేక నియోజకవర్గాలు తీసుకొస్తారన్నమాట. సపరేట్ ఎలక్టరేట్స్ అంటారు, అక్కడ తీసుకొచ్చారు. సో దీన్ని మింటో మార్లే సంస్కరణలు తీసుకొస్తారనమాట. సో మింటో మార్లే సంస్కరణలు వచ్చేసి 1909లో వస్తాయి. సో స్వదేశీ ఉద్యమం తీవ్రంగా రూపం దాలుస్తుంది అనే టైంలోనే వీళ్ళు ఆ సంస్కరణలు తీసుకొచ్చారన్నమాట. సో మీరు గొడవ చేయకండి, మీకు కొన్ని హక్కులు కల్పిస్తామనే ఉద్దేశంతో కొంచెం చల్లగా చేయడానికి ఈ సంస్కరణలు తీసుకొచ్చారు. 1909 ఈ చట్టం ద్వారా ఈ శాసనసభలు ఉంటాయి కదా, వీటి స్థానాలని విస్తరించారనమాట. సో ముస్లింలకి ప్రత్యేక నియోజకవర్గాలు కల్పించారని చెప్పాం కదా. తర్వాత భారతీయులకు కూడా ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించారనమాట. నెక్స్ట్ హిందూ ముస్లింలకి విభజనకి ఇక్కడ నుంచి బీజం పడింది. ఇక్కడ నుంచి డివైడ్ అండ్ రూల్ పాలసీని ఎక్కువగా తీసుకొచ్చారనమాట. నెక్స్ట్ బెంగాల్ విభజనని రద్దు చేశారు. సో ఈ బెంగాల్ విభజన వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయని బెంగాల్ విభజనని రద్దు చేశారనమాట. 2011 ఢిల్లీ దర్బార్లోనే కింగ్ జార్జ్ బెంగాల్ విభజనని రద్దుగా ప్రకటించారు అనమాట, కింగ్ జార్జ్ 5. నెక్స్ట్ దీనివల్ల ఏం జరిగింది, సో వీళ్ళని బెంగాల్లో విడగొట్టే కంటే మనమే రాజధానిని అక్కడ నుంచి చేంజ్ చేసుకుంటే ఏం చేయలేరు కదా అన్నట్లు బెంగాల్లో ఉండే రాజధానిని ఢిల్లీకి చేంజ్ చేస్తారనమాట. సో ఎప్పుడు చేంజ్ చేశారు, 1911లోనే బెంగాల్ వాళ్ళ రాజధాని బెంగాల్ నుంచి ఢిల్లీకి చేంజ్ చేస్తారనమాట. నెక్స్ట్ లక్నో ఒప్పందం అండి. లక్నో ఒప్పందం ఎందుకు జరిగిందంటే ఇక్కడ ముస్లిం లీగ్ని ముస్లింలు స్థాపించుకున్నారు, కాంగ్రెస్ పార్టీకి హిందూస్ ఎక్కువ ఉన్నారు. సో ఇలా మనం డివైడ్గా ఉండి పోరాడితే ఏం సాధించలేము, సో మనమంతా కలిసి పోరాడాలనే ఉద్దేశంతోన
ఇస్లాం హిందూకి ముస్లిమ్స్కి మధ్యన ఒక ఒప్పందం కుదురుతారండి 1916 డిసెంబర్లోన లక్నో సమావేశంలో జరుగుతుంది. సో దీనికి వచ్చేసి బాల్ గంగాధర్ తిలక్, మౌలానా అబుల్ కలాం ఆయన వాళ్ళు ఉంటారన్నమాట. సారీ, మౌలానా కాదు, ఈ మహమ్మద్ అలీ జిన్నా. సో మహమ్మద్ అలీ జిన్నా, బాల్ గంగాధర్ తిలక్ వీళ్ళు ఈ ఒప్పందం చేసుకుంటారు. సో ఈ ఒప్పందంలో ఏం చేస్తారంటే కాంగ్రెస్ కూడా ముస్లిం వాళ్ళకి ప్రత్యేక నియోజకవర్గాలు ఉండాలి అన్నట్లు ఆమోదించింది అనమాట. సో వీళ్ళు అంతా ఇక్కడ నుంచి కలిసి పోరాడదామని, మన స్వరాజ్యం మనం దక్కించుకుందాము హిందూ ముస్లింలు కలిసి అని ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారు అనమాట. నెక్స్ట్ హోమ్ రూల్ ఉద్యమం ఉంటుంది అంటే 1916లోన. సో 1916లోన హోమ్ రూల్ ఉద్యమం ఎందుకు జరిగిందంటే ఇప్పుడు మనకి 1914లోన మొదటి ప్రపంచ యుద్ధం వస్తుందండి. మొదటి ప్రపంచ యుద్ధంలోన జరిగినప్పుడు ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్తారంటే మీరు మాకు ఈ యుద్ధంలో హెల్ప్ చేయండి, మీ సైనికుల్ని మాకు పంపండి. సో మా యుద్ధంలో గెలిచిన తర్వాత మీకు ఈ రాజకీయంగా కానీ లేదంటే పరిపాలనలో కానీ మీ ఇండియన్స్కి ఎక్కువ అధికారులు ఇస్తామని ప్రకటిస్తారు అనుకుంటా. సో యుద్ధంలో హెల్ప్ చేస్తారు, మన వాళ్ళు వెళ్ళి మన సైనికులు వెళ్ళి యుద్ధంలో హెల్ప్ చేస్తారు. సో యుద్ధంలో హెల్ప్ చేసిన తర్వాత కూడా వీళ్ళు మనకి రాజకీయ సంస్కరణలు ఇవ్వరు అనమాట, అంటే పరిపాలనలోన హక్కులు కల్పించరు అనమాట. సో దాని ద్వారా దానికోసం హోమ్ రూల్ ఉద్యమాన్ని బాల్ గంగాధర్ తిలక్ స్టార్ట్ చేస్తారు అనమాట. సో బాల్ గంగాధర్ తిలక్ ఒకవైపు స్టార్ట్ చేస్తాడు, ఆయన వచ్చేసి మనకి పూణేలో స్టార్ట్ చేస్తాడు. తర్వాత ఈమె అనీ బెసెంట్ ఉంటుంది. సో అనీ బెసెంట్ గారు కూడా స్టార్ట్ చేస్తారు అనమాట. తర్వాత ఇద్దరు కలిసి హోమ్ రూల్ ఉద్యమాన్ని నడుపుతారు. సో అనీ బెసెంట్ మనకి చాలా ఇంపార్టెంట్. ఈమె థియోసాటికల్ సొసైటీ నాయకురాలు అనమాట. ఈమె న్యూ ఇండియా, కామన్వెల్త్ అనే పత్రికల్ని నడిపింది. సో బాల్ గంగాధర్ తిలక్ అయితే మనకి కేసరి మరాఠా అనే పత్రికలు నడిపాడు. సో తిలక్ వచ్చేసి ఇండియన్ హోమ్ రూల్ లీగ్ అని స్టార్ట్ చేస్తాడు హోమ్ రూల్ ఉద్యమాన్ని. సో మహారాష్ట్రలో స్టార్ట్ చేస్తే అనీ బెసెంట్ మనకి తమిళనాడులో స్టార్ట్ చేస్తుంది. అప్పటికి మద్రాస్ కదా, అది ఆల్ ఇండియా హోమ్ రూల్ లీగ్ ని స్టార్ట్ చేస్తారు. తర్వాత రెండు కలుపుతారు అనమాట. సో ఈ హోమ్ రూల్ లీగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే బ్రిటిష్ సామ్రాజ్యంలో మనం స్వయం పరిపాలన, అంటే మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశారన్నమాట. సో అప్పటికే ఐర్లాండ్లోన బ్రిటిష్ పరిపాలన ఉన్నప్పటికీ ఐర్లాండ్ వాసులే పరిపాలన సాగించుకునే వాళ్ళు అనమాట. అలాగే ఇండియాలో ఇండియన్స్ పరిపాలనే ఉండాలి అనే ఉద్దేశంతో అనీ బెసెంట్ ఆమె స్టార్ట్ చేసింది. ఫస్ట్ స్టార్ట్ చేసింది అయితే బాల్ గంగాధర్ తిలక్ గారు. ఇద్దరు ఒకే సంవత్సరంలో స్టార్ట్ చేశారు. సో తర్వాత ఇద్దరు కలిసి పోరాడారు. నెక్స్ట్ ఏమేమి కార్యకలాపాలు చేస్తారు వీళ్ళు అంటే సమావేశాలు చేశారు, ర్యాలీలు చేశారు, ప్రచార పత్రాలు పంచారు, తర్వాత బ్రిటిష్ విధానాలపైన విమర్శలు చేశారు, యువతని మహిళల్ని ఈ ఉద్యమంలో పాల్గొనేలా చేశారనమాట. సో దీనివల్ల ఏం జరిగిందంటే బ్రిటిష్ వాళ్ళు అణిచివేశారండి. అనీ బెసెంట్ గారిని అరెస్ట్ చేశారు, తిలక్ గారి పైన ఆంక్షలు విధించారనమాట. అంటే ఈయన బయటకు వెళ్ళకూడదు, సమావేశాలు జరుపుకోకూడదు, ఎక్కడైనా కనిపిస్తే అరెస్ట్ చేస్తాం, ఇలాంటి వాటివి పెట్టి ఆంక్షలు పెట్టారనమాట. నెక్స్ట్ ఈ ఉద్యమం వల్ల ఏం జరిగిందంటే కొంచెం జనాల్లోకి పాకిందండి ఉద్యమం. కొంచెం హోమ్ రూల్ ఉద్యమం అంటే ఏంటి, స్వపరిపాలన అంటే ఏంటి అని ప్రజలు అప్పుడప్పుడే తెలుసుకున్నారు అనమాట. సో మనం కూడా మన పరిపాలన మనమే చేసుకోవచ్చు అనే ఉద్దేశం అప్పుడు వచ్చిందనమాట. సో ఇవన్నీ తర్వాత ఇంకా వీళ్ళు ఇలాగే ఉంటే ఈ ఉద్యమం ఇంకా పెద్దగా అవుతుందని మళ్ళీ సంస్కరణలు తీసుకొచ్చారు. సో ఆ సంస్కరణలే మాంటెంగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు అంటారన్నమాట. 1919లో తీసుకొచ్చారు వీటిని. నెక్స్ట్ గాంధీ యుగం అండి. గాంధీ యుగం అంటే మనకి గాంధీజీ భారత స్వతంత్రోద్యమంలోకి ప్రవేశించినప్పటి నుంచి జరిగిన ఇంపార్టెంట్ సంఘటనలు అండి. సో గాంధీజీ ఎప్పుడు వచ్చాడు 1915 నుంచి దక్షిణాఫ్రికా నుంచి ఇండియాకి వచ్చాడు. సో ఈయన సిద్ధాంతాలు ఏంటి, అహింస, సత్యాగ్రహం, ఈయన సిద్ధాంతాలు. సో ఈయన వల్ల జనాలకి ఎక్కువ పాపులర్ అయినాడు అనమాట. సో ఎవరికైనా మారుమూల గ్రామంలో ఉన్న వాళ్ళకు కూడా గాంధీ అంటే తెలుసు. సో అంత పాపులర్, అంటే ఈయన వల్ల జనాలకి ఎక్కువగా స్వతంత్ర కాంక్ష అనేది వెళ్ళిపోయింది అనమాట. సో దానికైతే గాంధీ గారిని మెచ్చుకోవాలండి. సో గాంధీ గారు చేసిన ఉద్యమాలు ఏంటంటే చంపారణ్ సత్యాగ్రహం 1917లో చేశాడు. ఇక బీహార్లో ఉంటుంది చంపారణ్. సో ఇక్కడ సమస్య ఏంటంటే మనకి నీలిమంది రైతులు ఉంటారు కదండి. సో నీలిమంది రైతులకి ఒక తీన్ కత్తి అనే ఒక పన్ను ఉందండి. తెలుగులో తీన్ కట్ట అంటారు. సో తెలుగులో కాదు, హిందీలో అది తీన్ కట్ట అని. సో తీన్ కతియా అనేది ఒక పన్ను అనమాట. ఆ పన్ను ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ ఒక 30% మాత్రమే రైతులకు వస్తుంది, మిగతా 70% బ్రిటిష్ వారికి పన్ను కిందే వెళ్ళిపోతుంది అనమాట. సో అలాంటి పన్నులు తగ్గించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు చంపారణ్ సత్యాగ్రహం. సో దీంట్లో వచ్చేసి మనకి రాజేంద్ర ప్రసాద్ గారు, జేబీ కృపలాని గారు కూడా పాల్గొంటారు అనమాట. సో దీనివల్ల ఏం జరిగిందంటే బ్రిటిష్ ప్రభుత్వం చంపారణ్ అగ్రరియన్ యాక్ట్ ని తీసుకొచ్చారనమాట. దీని ద్వారా ఆ నీలిమంది రైతులకి కొంచెం ఉపశమనం కలిగించింది, అంటే పన్నుల్లో రాయితీ కల్పించారనమాట. నెక్స్ట్ అహ్మదాబాద్లోన ఈ వస్త్రాల పరిశ్రమ ఉంటాయి కదా, అలాంటి పరిశ్రమలోన వాళ్ళు జీతాలు పెంచాలని సమ్మె చేస్తారనమాట. సో దాంట్లో కూడా గాంధీ గారు పాల్గొన్నారు. సో ఆయన ఉద్యమం చేయడం వల్ల అక్కడ
పనిచేసే కార్మికులకి 35% వేతనం పెంపు చేస్తారు. నెక్స్ట్ కేడా సత్యాగ్రహం జరుగుతుంది. సో కేడా సత్యాగ్రహం భూమి పన్ను వసూల్లో పశువులకి వ్యతిరేకంగా చేస్తారన్నమాట. సో పన్ను వసూలుకి వ్యతిరేకంగా చేస్తారు. సో కరువు సమయంలో కూడా భూమి పన్ను వసూలు చేస్తారు కదా. సో ఆ టైంలోనే ఈయన వాళ్ళకి కేడా సత్యాగ్రహంలో హెల్ప్ చేస్తారు గుజరాత్లోన. ఇక్కడ ఇవి ఒకసారి వరుసగా గుర్తుపెట్టుకోండి. గాంధీజీ గారు చేసిన ఉద్యమాల్ని వరుస క్రమంలో రాయండి అంటారు. మనం చంపారన్ సత్యాగ్రహం, తర్వాత అహ్మదాబాద్ మిల్లు సత్యాగ్రహం, కేడా సత్యాగ్రహం, ఇవి వరుసగా అరేంజ్ చేయండి అని అడుగుతాడు. సో ఈ లైన్ ని గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు అడిగాడు అది. నెక్స్ట్ గాంధీజీ పాత్ర ఏంటంటే ఈయన సత్యాగ్రహం, అహింస, ఈ వీటి మీదే ఎక్కువ పోరాడు అనమాట. సో ఈయన వల్ల రైతులకి, కార్మికులకి, మహిళలకు కూడా ఈ స్వతంత్ర ఉద్యమం అనేది పాకింది అనమాట. సో ఈయన ఇండియన్ ఒపీనియన్ అని ఒక పత్రికను నడిపాడు, అది దక్షిణాఫ్రికాలో పత్రిక అది. తర్వాత నవజీవన్ అని గుజరాతీలో ఒక పత్రికను నడిపాడు అనమాట. నెక్స్ట్ రౌలట్ యాక్ట్ వస్తుంది. సో రౌలట్ యాక్ట్, జలియన్ వాలా బాగ్, ఇవే వస్తాయి అనమాట. సో రౌలట్ యాక్ట్ ఎందుకు వస్తుంది అంటే సో ఇక్కడ స్వతంత్రం కోసం పోరాటం చేసే వాళ్ళు ఎక్కువైపోయినారు, ధర్నాలు, ర్యాలీలు ఎక్కువైపోయినాయి. ఇవన్నీ చూసి వాళ్ళకి కొంచెం భయం పట్టుకుంది. సో వీళ్ళని ఎలాగైనా కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఒక యాక్ట్ని తెస్తారు. ఆ యాక్ట్ ఏంటంటే బయట ఎవరినైనా కూడా కారణం లేకుండా అరెస్ట్ చేయొచ్చు. సో కారణం లేకుండా అరెస్ట్ చేయొచ్చు అనే ఒక యాక్ట్ని తీసుకొస్తారు. సో ఆ యాక్ట్కి వ్యతిరేకంగానే కొన్ని జరుగుతాయి అన్నమాట. దీన్ని గాంధీజీ యాక్ట్ని బ్లాక్ యాక్ట్గా విమర్శించారన్నమాట. సో మనకి క్వశ్చన్ అడగచ్చు, రౌలత్ యాక్ట్ని బ్లాక్ యాక్ట్గా విమర్శించింది ఎవరు? గాంధీజీ. సో దీనికి వ్యతిరేకంగా 1919 ఏప్రిల్ 6వ తేదీన దేశవ్యాప్తంగా హర్తాలు చేశారనమాట. నెక్స్ట్ జలియన్ వాలాబాగ్ ఉచ్చుకోత. ఇలా ఈ రౌలత్ యాక్ట్కి వ్యతిరేకంగానే సమావేశం జరుపుకుంటారండి. సో ఈ సమావేశం పంజాబ్లో అమృత్సర్ అనే ఒక ప్లేస్లో జరుగుతుంది. సో 1919 ఏప్రిల్ 13వ తేదీ అమృత్సర్లోన ఒక జలియన్ వాలాబాగ్ అనే ఒక ప్లేస్లోన ఒక మీటింగ్ జరుగుతుందండి. సో రౌలత్ యాక్ట్కి వ్యతిరేకంగా అక్కడ శాంతియుతంగానే ఒక సమావేశం చేసుకుంటుంటారు. ఈ జనరల్ డయర్ అనే ఒక అతను, ఆయన ఆఫీసర్ అనమాట. సో అతను కాల్పులు జరుపుతాడు అనమాట. సో ఆయన ఉద్దేశంతో ఇక్కడ జనరల్ డయర్ ఒకడు ఉంటాడు, జనరల్ డయర్ అనేది ఒకడు ఉంటాడు అనమాట. సో వీడు చెప్తాడు కాల్ చేయండి వీళ్ళని అని. సో వితౌట్ ఎనీ ఇంటిమేషన్ అందరినీ కాల్ చేస్తారు అనమాట. సో అక్కడ మామూలుగా అధికారిక లెక్కల ప్రకారం, బ్రిటిష్ వారి లెక్కల ప్రకారం 379 మంది చనిపోయారు, 1200 మంది గాయపడ్డారు అని చెప్తారు. కాకపోతే అన్అఫీషియల్ గా చాలా మంది చనిపోయారు. దీని మీద ఒక మూవీ కూడా వచ్చింది రీసెంట్ గా. సో హిందీలో వచ్చింది, తెలుగులో లేదు. సో అక్కడ నుంచే చాలా ఘోరంగా తయారైంది అని కొంచెం ఉద్యమం ఇంకా ఊపొచ్చింది. సో దీనిపైన హంటర్ కమిషన్ వేశారు. సో హంటర్ కమిషన్ వేసినా కూడా పెద్దగా జరిగింది ఏం లేదు. డయర్ని శిక్షించారన్నట్టుగానే ఉంటుంది, కానీ అంత శిక్షించలేదు. ఆయన ఏదో సస్పెండ్ చేసి పరేశారు అని ఉంటుంది. సో ఇతన్ని చంపడానికి తర్వాత మనకి వీళ్ళు తీవ్రవాదులుగా చెప్తారు కదా మనకి చంద్రశేఖర్ ఆజాద్ కానీ, భగత్ సింగ్ కానీ ఈయన చంపడానికి ప్లాన్లు వేస్తారు అనమాట. సో ఇది జరిగిన తర్వాత, ఈ జలియన్ వాలాబాగ్ దురంతం జరిగిన తర్వాత నైట్ హుడ్ అనే బిరుదును రవీంద్రనాథ్ ఠాగూర్ తిరిగి ఇచ్చేస్తాడు అనమాట. సో ఈ జలియన్ వాలాబాగ్ డేట్ ఇంపార్టెంట్, 1919 ఏప్రిల్ 13. వాడు ఆదేశం ఇచ్చిందంటే జనరల్ డయర్ ఇద్దరు ఉంటారు, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఖిలాఫత్ ఉద్యమం తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమం. అది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అండి. అసహకార యుద్ధమం అనేది సహాయ నిరాకరణ ఉద్యమం అది. సో ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అలా ఉంది. ఇంకా ఖిలాఫత్ ఉద్యమం ఎప్పుడు జరిగింది? 1919 నుంచి 1924. అసలు ఏంటి ఖిలాఫత్ ఉద్యమం అంటే, మామూలుగా ప్రపంచ యుద్ధం తర్వాత ఫస్ట్ వరల్డ్ వార్ జరిగింది కదా 2014-18 టైంలోన. సో ఆ తర్వాత టర్కీలోనే ఈ ఖలీఫా పదవి అనేది ఒకటి ఉంటుంది. ఖలీఫా అంటే ఎవరంటే ముస్లింలోన మత పెద్ద అనమాట ఆయన. సో మొత్తం వరల్డ్ లో ఉండే ముస్లింలందరికీ మత పెద్దలు అంటారు అనమాట. సో ఆ పదవిని రద్దు చేయాలి అని చెప్పుకున్నారు. సో దానికి వ్యతిరేకంగా వీళ్ళు ముస్లింలు ఖలీఫా పదవిని రద్దు చేయకూడదని ఖలీఫా పదవి రక్షణ కోసం ఉద్యమం చేశారనమాట. సో అక్కడెక్కడో టర్కీలో ఉంటే ఇక్కడ ఇండియాలో ఉద్యమం చేస్తారు. ఆ ఉద్యమానికి మనకి గాంధీ తాత హెల్ప్ చేస్తాడు. సో దీన్ని ఖిలాఫత్ ఉద్యమం అంటారు. ఈ ఖిలాఫత్ ఉద్యమంలో నాయకులు ఎవరంటే మౌలానా షౌకత్ అలీ, మౌలానా అహ్మద్ అలీ, తర్వాత మౌలానా అబుల్ కలాం ఆజాద్. సో వీళ్ళు ఈ ఉద్యమం యొక్క నాయకులు అనమాట. వీళ్ళకి గాంధీ గారు హెల్ప్ చేస్తారు. సో హిందూ ముస్లింల ఐక్యత ఇక్కడ స్టార్ట్ అయిందనమాట. సో ఈయన ఎందుకు హెల్ప్ చేస్తారంటే ఖిలాఫత్ ఉద్యమానికి హెల్ప్ చేస్తే మనకు వీళ్ళందరూ కలిసి వస్తారు. సో స్వతంత్రాన్ని ఈజీగా గెలుచుకురావచ్చు అనే ఉద్దేశంతోనే తీసుకొస్తారు అనమాట. నెక్స్ట్ సహాయ నిరాకరణ ఉద్యమం. ఇది 1920 ఆగస్టు 1వ తేదీన గాంధీ గారు పిలుపునిస్తారు. సో దీని ఉద్దేశం ఏంటి, ఏం చేయాలి సహాయ నిరాకరణ ఉద్యమంలో అంటే, సేమ్ స్వదేశీ ఉద్యమంలో ఎలా చేస్తారో అలాగే ఇక్కడ కూడా బ్రిటిష్ వస్తువుల్ని బహిష్కరించాలి, బ్రిటిష్ వాళ్ళ పాఠశాలని బహిష్కరించాలి, బ్రిటిష్ వాళ్ళ కోర్టుల్ని బహిష్కరించాలి, సో బ్రిటిష్ వాళ్ళ ఉద్యోగాలకి రాజీనామా చేయాలి, ఇవన్నీ వదిలేసి మనం స్వరాజ్యాన్ని మనమే సంపాదించుకోవాలి. ఇవి
దీని యొక్క ముఖ్య లక్ష్యాలు అనమాట. దీనివల్ల ఏం జరిగింది, సో ఇది వాళ్ళ బ్రిటిష్ వాళ్ళ స్కూల్లో వెళ్ళకూడదు, బ్రిటిష్ వాళ్ళ కాలేజీల్లో చదవకూడదు అంటే మనమే సొంతంగా కాలేజీలు కానీ స్కూల్ కానీ నిర్వహించుకోవాలి. సో అలా ఏర్పడినవి గుజరాత్ విద్యాపీఠం, కాశీ విద్యాపీఠం. కాశీ విద్యాపీఠం అంటే బెనారస్ యూనివర్సిటీ, ఈ దాని పక్కన ఉంటాయి కదా విద్యాపీఠాలు, అవి అనమాట. సో దీంతో పాటు ఖాదీ ప్రోత్సాహం, చరక వాడకం, ఖాదీ వస్త్రాలే ధరించాలి, మనం చరకతో నేసిన వస్త్రాలే వాడాలి, ఇలాంటివి తీసుకొచ్చారన్నమాట. దీని తర్వాత రాజకీయ ఖైదీలు ఉంటాయి కదా, ఇంతకుముందు హోమ్ రూల్ ఉద్యమంలో కానీ, వందే మాతర ఉద్యమంలో కానీ కొన్ని ఉద్యమాల్లో అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ విడుదల చేయాలనే డిమాండ్ కూడా వస్తుంది అనమాట. దీంట్లో ముఖ్య నాయకులు ఎవరంటే గాంధీజీ గారు, తర్వాత నెహ్రూ గారు, వల్లభాయ్ పటేల్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, సిఆర్ దాస్ గారు, తర్వాత మోతీలాల్ నెహ్రూ గారు, వీళ్ళందరూ ఉంటారు. సో ఇక్కడ నుంచే మనకి మహిళలు పాల్గొనడం అనేది స్టార్ట్ అయింది అనమాట. సో మహిళలు ఎక్కువగా ఏ ఉద్యమం నుంచి పాల్గొన్నారు, మహిళలు మొదటిగా పాల్గొన్న ఉద్యమం అంటే వందే మాతర ఉద్యమం అనుకుంటా ఐ థింక్. సో మహిళలు అక్కడ పాల్గొంటారు. సో మనకి ఏపీ హిస్టరీలోకి వచ్చేసరికి మనకి ఉప్పు సత్యాగ్రహం ఆ టైంలో పాల్గొంటారు, సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొంటారు. సో ఇది కొంచెం క్లారిటీ లేదు, ఇదైతే వందే మాతరం ఉద్యమంలోనే పాల్గొన్నారండి. సో ఇక్కడ వచ్చేసి మనకి సరోజిని నాయుడు, కస్తూర్బా గాంధీ ఇలాంటి వాళ్ళు పాల్గొన్నారు అనమాట. నెక్స్ట్ చౌరా చౌరా ఘటన ఒకటి జరుగుతుంది. అంటే ఇక్కడ చౌరా చౌరా అనే ప్లేస్లోన పోలీస్ స్టేషన్ పైన దాడి చేస్తారు అనమాట ఆందోళనకారులు. అంటే ఈ ఉద్యమం జరుగుతుంది, సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా వీళ్ళు ఏం చేస్తారంటే విదేశీ వస్తువుల్ని తగలబెట్టేస్తుంటారు అనమాట. అలా దాంట్లో భాగంగా అగ్రెసివ్ అయిపోయి ఒక పోలీస్ స్టేషన్ తగలబెట్టేస్తారు. ఆ పోలీస్ స్టేషన్లో 22 మెంబర్స్ చనిపోతారు అనమాట. సో దానికి ఈయన గాంధీ గారు బాగా ఫీల్ అయిపోయి, నా వల్లే ఇది జరిగింది, నేను ముందే అహింసకి వ్యతిరేకము, సో నేను ఈ ఉద్యమాన్ని ఆఫ్ చేస్తున్నా అని స్టాప్ చేస్తాడు. లేకపోతే మనకి ఆ టైంకి రావాల్సింది స్వతంత్రం. సో ఆయన అక్కడ స్టాప్ చేస్తాడు. సో 6 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తాడు, నీ వల్ల ఇదంతా జరిగిందని. సో అక్కడికి అయిపోతుంది అది. ఇది ఒకటి గుర్తుపెట్టుకుని, చౌరా చౌరీ సంఘటన ఎప్పుడు జరిగింది, 1922 ఫిబ్రవరి 5. ఇది క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే సహాయ నిరాకరణ ఉద్యమం రద్దు కావడానికి, సహాయ నిరాకరణ ఉద్యమం ఆగిపోవడానికి గల కారణం ఏంటంటే చౌరా చౌరీ సంఘటన, అది ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది. గోరఖ్పూర్లో జరిగింది, ఉత్తరప్రదేశ్లో జరిగింది, 1922 ఫిబ్రవరి 5 జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీనివల్ల జరిగిన పరిణామాలు ఏంటి, గాంధీ నాయకత్వం దేశవ్యాప్తంగా పోయింది. ఓకే, గాంధీ అంటే ఇంక దేశవ్యాప్తంగా అందరికీ తెలిసింది. హిందువులు ముస్లింలు కలిశారు. సో ఖిలాఫత్ ఉద్యమం ద్వారా కలిశారు అనమాట. నెక్స్ట్ గాంధీజీ ఇలా వెంటనే మంచి పీక్ స్టేజ్లో ఉన్న ఈ ఉద్యమాన్ని స్టాప్ చేయడం కొంతమందికి నచ్చలేదు. సో చిత్తరంజన్ దాసు, మోతీలాల్ నెహ్రూ వీళ్ళు శాసనసభలో ప్రవేశించారన్నమాట. అంటే స్వరాజ్ పార్టీని తీసుకొచ్చారు పక్కన, అంటే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి స్వరాజ్ పార్టీ దాన్ని కొత్త పార్టీ పెట్టి వీళ్ళు మేము ఒంటరిగా పోరాడతామని తీసుకొచ్చారనమాట. సో వీళ్ళు కొత్త పార్టీ పెట్టి వీళ్ళు కూడా ఓన్గా గెలిచారనమాట. దీని తర్వాత బ్రిటిష్ వాళ్ళపైన ఒత్తిడి స్టార్ట్ అయింది. అంటే ఇక్కడికే ఉద్యమాలు ఎక్కువైతున్నాయి కదా, సో దీంతో ఒత్తిడి ఎక్కువైంది అనమాట. సో మనము ఇన్ని అవకాశాలు ఇస్తున్నాం వీళ్ళకి, అంటే 1909లో ఒక యాక్ట్ తెచ్చాం, 1919లో ఒక యాక్ట్ తెచ్చాం, అయినా కూడా వీళ్ళు ఇంకా ఏదో కావాలని కోరుకుంటున్నారు. సో వాళ్ళకి ఏం కావాలని కనుక్కొని రండి అని చెప్పడానికి సైమన్ కమిషన్ని పంపిస్తారన్నమాట. సో ఆ సైమన్ కమిషన్ ఎందుకు పంపిస్తారంటే ఇప్పుడు మన రాజ్యాంగం ఉంది కదా, అప్పుడు కూడా ఒక రాజ్యాంగం ఉంటుంది, ఆ రాజ్యాంగంలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా తెలుసుకొని రండి అని పంపిస్తారన్నమాట. సో మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సైమన్ కమిషన్లోన 7 మంది ఉంటే ఆ 7 మంది కూడా ఒక్కడు కూడా ఇండియన్ లేడు. సో ఆ సైమన్ కమిషన్ అనేది మొత్తం తెల్లవాళ్ళతోనే నిండిపోయింది. సో ఆ సైమన్ కమిషన్ వద్దు, ఇండియన్స్ ఒక్కడు కూడా లేడు, సో వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళే రాసుకుంటారని సైమన్ గో బ్యాక్ అనే నినాదాన్ని తీసుకొస్తారన్నమాట. సో అప్పటికే మనకి మాంటైన్ చేంజ్ సంస్కరణలు వస్తాయి కదా, అవి రాజ్యాంగం అండి, ఒక రాజ్యాంగాన్ని తిప్పి రాస్తారన్నమాట సంస్కరణలు అంటే. సో ఆ రాజ్యాంగాన్ని సమీక్షించడానికి, సో దాంట్లో ఇంకా ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా, లేదంటే ఏవైనా చేంజ్ చేయాల్సి ఉన్నాయా అవి తెలుసుకోవడానికి వస్తారనమాట వాళ్ళు. సో ఈ కమిషన్లో భారతీయ సభ్యులు లేరు కాబట్టి దీన్ని ఆల్ వైట్ కమిషన్గా విమర్శిస్తారనమాట. నెక్స్ట్ ఈ సైమన్ కమిషన్ 1927లో వస్తుంది. సో 1927లో దీన్ని అరేంజ్ చేస్తారు. 1928 ఫిబ్రవరిలో ఇండియాకి వస్తారు అనమాట. సో సైమన్ గో బ్యాక్ అనే నినాదంతో ర్యాలీలు చేస్తారు. సో ఈ సైమన్ గో బ్యాక్ ర్యాలీలోనే లాలా లజపత్ రాయ్ నిరసన చేస్తుంటే పోలీస్ లాఠీ చార్జీలు చేస్తారు, అందరూ మరణిస్తారు అనమాట, చనిపోతారు లాలా లజపత్ రాయ్ గారు. సారీ, నాకు కొంచెం 4 మాట పడుతుంది. సో 1928 నవంబర్లో చనిపోతాడు ఆయన, సో లాలా లజపత్ రాయ్ గారు. నెక్స్ట్ దీనివల్ల ఏం జరిగిందంటే బ్రిటిష్ వాళ్ళపైన ఇంకా ఎక్కువ వ్యతిరేకత ఉండింది. సో ఈ లాలా లజపత్ రాయ్ గారు చనిపోయినందుకు గాను భగత్ సింగ్ గారు, రాజ్గురు గారు, సుఖ్దేవ్ గారు ఈ బ్రిటిష్ అధికారి సాండర్స్ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఆయన్ని హత్య చేస్తారు అనమాట. సో 1928 డిసెంబర్లో హత్య చేస్తారు. సో 1 మంత్లోనే హత్య చేస్తారు, అందుకే వాళ్ళని ఉరి తీస్తారు అనమాట. నెక్స్ట్ నెహ్రూ రిపోర్ట్. ఇప్పుడు సైమన్ కమిషన్
ఒక రిపోర్ట్ రెడీ చేస్తుంది. ఇండియాకి వచ్చి ఆ పాత రాజ్యాంగం ఎలా ఉంది అని ఒక రిపోర్ట్ రెడీ చేస్తుంది. ఆ రిపోర్ట్ మన వాళ్ళకి నచ్చదు. మన వాళ్ళకి నచ్చకపోతే అది రిపోర్ట్ అంతా అబద్ధం అది ఇది అంటే వాళ్ళు ఉండి ఏం చెప్తారంటే, మీకు అంత ధైర్యం ఉంటే, మీకు అంతగా నాలెడ్జ్ ఉంటే మీరే సొంతంగా ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోగలరా అని ఒక ఛాలెంజ్ విసురుతారు అనమాట. ఆ ఛాలెంజ్కి భాగంగానే మన మోతీలాల్ నెహ్రూ గారు, ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ నాన్నగారు, మాకు సొంతంగా మేమే తెచ్చుకోగలం, మేమే రాసుకోగలం రాజ్యాంగం అని కొన్ని రాజ్యాంగాన్ని ప్రతిపాదించారన్నమాట. ఆయన ఏమేమి చెప్పాడు ఆ నెహ్రూ రిపోర్ట్లో అంటే, మాకు ఒక డొమినియన్ స్టేటస్ కావాలి, అంటే మీరు మీ బ్రిటిష్ ఎంపైర్ కిందే మేము ఉంటాం, కాకపోతే మాకు మా పరిపాలన మేమే పరిపాలించుకుంటాం అనే విధంగా ఒక డొమినియన్ స్టేటస్ కావాలి మాకు అని అడుగుతారు. దాంతోపాటు ఏకీకృత రాజ్యాంగం ఉండాలి, అంటే రాష్ట్రాల్లోన దేశంలోనూ ఒకే రాజ్యాంగం ఉండాలి. తర్వాత ప్రత్యేక నియోజకవర్గాలు ఉన్నాయి కదా, ముస్లింలకి ప్రత్యేక నియోజకవర్గాలు ఉన్నాయి, సో వాటిని రద్దు చేయాలి. తర్వాత పౌరులకి హక్కులు ఉన్నాయి, ఇప్పుడు మనకి ప్రాథమిక హక్కులు ఉన్నాయి కదా, సో ప్రాథమిక హక్కులు ఉండాలి, మత స్వేచ్ఛ ఉండాలి, శాసనసభల్లోన ఎన్నికల విధానమే కొనసాగాలి, సో నామినేషన్లు ఉండకూడదు, అప్పటికి నామినేషన్లు ఉన్నాయి ఇంకా. ఇలాంటి కొన్ని అంశాలతోన నెహ్రూ రిపోర్ట్ని తయారు చేశారన్నమాట. సో ఇక్కడ మనకి ఈయన ఒకటి మెన్షన్ చేశారు కదా, ప్రత్యేక నియోజకవర్గాల్ని తీసేయాలని మెన్షన్ చేశారు కదా. సో ఇక్కడ ముస్లిం లీగ్లో మహమ్మద్ అలీ జిన్నా ఉన్నాడు కదా, సో ఆయన వ్యతిరేకించారు అనమాట దీన్ని. నెక్స్ట్ దీనివల్ల పరిణామాలు ఏంటంటే, కొంతమంది యువ నాయకులు వచ్చారు. సో జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, వీళ్ళందరూ మనకి డొమినియన్ స్టేటస్ అడగడం ఏంటి, ఈ దేశం మంది, సో మనకి పూర్తి స్వాతంత్రం కావాలి, డొమినియన్ స్టేటస్ కూడా అవసరం లేదు, మనకి పూర్తి స్వాతంత్రం కావాలి అని వీళ్ళు ఉద్యమం స్టార్ట్ చేస్తారన్నమాట. సో ఇక్కడ నెహ్రూ రిపోర్ట్ వల్ల ఏం జరిగిందంటే, వాళ్ళకి ముస్లిం నియోజకవర్గాలను తీసేయాలి అని చెప్పడంతోన హిందువులకి ముస్లింలకి మళ్ళీ విభేదాలు స్టార్ట్ అవుతాయి అనమాట. సో బ్రిటిష్ ప్రభుత్వం కూడా నెహ్రూ రిపోర్ట్ని తిరస్కరించింది. నెక్స్ట్ ఈ అతివాద ఉద్యమాలు జరుగుతాయి. సో ఉగ్రవాద ఉద్యమాలు, ఇవైతే ఉగ్రవాద ఉద్యమాలే. సో ఇంతకు ముందు చెప్పాం కదా, 1928లోనే భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, రాజ్గురు, సుఖ్దేవ్ వీళ్ళందరూ కొంచెం అగ్రెసివ్గా ఉంటారు అనమాట. సో శాండర్స్ని హత్య చేస్తారు కదా, సో లాలా లజపత్ రాయ్ గారి మరణానికి కారణమైన అతన్ని చంపేస్తారు కదా. సో తర్వాత అసెంబ్లీ పైన కూడా దాడి చేస్తారు. సో భగత్ సింగ్, బుడ్కేశ్వర్ దాస్ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ పైన బాంబు విసురుతారు, కానీ ఎవరికి ఏం జరగదు, అయినా కూడా వీళ్ళని ఊరి తీస్తారు. తర్వాత లాహోర్ కుట్ర కేసు కూడా ఉంటుంది అనమాట. వీళ్ళపైన ఇన్ని కేసులకు గాను వీళ్ళని ఉరి తీస్తారు అనమాట. సో ఎప్పుడు ఉరి తీస్తారంటే 1931 మార్చి 23 భగత్ సింగ్ గారిని, రాజ్గురు గారిని, సుఖ్దేవ్ గారిని ఉరి తీస్తారనమాట. నెక్స్ట్ ఇంకా ఏవైనా ఉగ్రవాద కార్యకలాపాలు ఉన్నాయండి. కాకూరి రైలు దోపిడీ, దీంట్లో రామ్ ప్రసాద్ బిస్మిల్, తర్వాత అలీపూర్ బాంబు కేసు, కాదిరాం బోసు, తర్వాత చిత్తగాంగ్ ఆర్మరీ దాడి, దీన్ని సూర్యసేన నాయకత్వంలో జరుగుతుంది అనమాట. సో ఇవి అడగకపోవచ్చు, కాకపోతే గుర్తుపెట్టుకోండి, ఇయర్స్ ఇంపార్టెంట్, తర్వాత దేన్ని ఎవరు నడిపించారు అనేది ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ సహాయ నిరాకరణ ఉద్యమం, ఇది సహాయ నిరాకరణ ఉద్యమం కాదు, శాసన ఉల్లంఘన ఉద్యమం అనమాట. సివిల్ డిసోబీడియన్సీ ఉద్యమం అంటారు, అంటే శాసనాల్ని ఉల్లంఘించడం అనమాట. ఉప్పు తయారు చేస్తారు కదా, ఉప్పు సత్యాగ్రహం అంటారు కదా, సో అలాంటిది అనమాట. సో 1929లోనే ఒక లాహోర్లో సమావేశం జరుగుతుంది, ఒక ఐఎన్సీ సమావేశం జరుగుతుంది. ఆ సమావేశానికి అధ్యక్షత వహించింది నెహ్రూ గారు అనమాట. సో ఆయన ఏం చేస్తాడంటే, మనకు ఆల్రెడీ స్వాతంత్రం వచ్చింది, 1930 జనవరి 26న మనం స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము అని అక్కడ ప్రకటిస్తారనమాట. సో 1929 1930 జనవరి 26వ తేదీన అఫీషియల్గా ఇండిపెండెన్స్ డేగా ఆయన డిక్లేర్ చేస్తారనమాట. సో దానికి గుర్తుగానే మనం 1952 జనవరి 26న మన రాజ్యాంగాన్ని ఆ తేదీన ఆమోదించుకుందాం. సో దాన్ని మనకి రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఉప్పు సత్యాగ్రహం. అండ్ కొంతమందికి మెంబర్షిప్ ఎలాగ తీసుకోవాలో తెలియదు అంటున్నారు, వాళ్ళ కోసం చెప్తున్నా. మామూలుగా ఇప్పుడు మీరు ఛానల్ ఓపెన్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ బటన్ పక్కనే జాయిన్ బటన్ ఉంటుందండి. సో జాయిన్ బటన్ క్లిక్ చేస్తే మీకు అక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, 89 అని 189 అని. సో మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. సో 89 అయినా తీసుకోవచ్చు, 189 అయినా తీసుకోవచ్చు. సో ఏదో ఒకటి క్లిక్ చేస్తే దాంట్లో పేమెంట్ అడుగుతుంది. సో ఫోన్పే, పేటిఎం లేదంటే కార్డ్స్ ద్వారా కూడా మీరు ఏటీఎం కార్డ్, డెబిట్ కార్డ్స్ ద్వారా కూడా పే చేయొచ్చు. సో పే చేస్తే మీకు మెంబర్షిప్ యాక్టివేట్ అవుతుంది. సో మెంబర్షిప్లో ఉండే వీడియోస్ అన్ని మీరు చూసుకోవచ్చు అనమాట. దాంతోపాటు ఆ మెంబర్షిప్ ట్యాబ్లోనే మనకి టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, దాంట్లో టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట. సో తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇలా తీసుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ.